ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన ఆందోళనలో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో లేని సాంకేతిక సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. రైతులు ఓట్లేసింది కాంగ్రెస్ నాయకులకు, బ్యాంకు వ్యవసాయ అధికారులకు కాదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మాటలు చెప్పిన తలక కాదు ప్రభుత్వం నడుపుడంటే. అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? చెట్టు గట్టేసి కొట్టుండ్రి, ఎక్కువ మాట్లాడితే లాగుల తొండలు ఇచ్చి పెడతా, గుడ్లు వీకి గోటీలాడతా. రేవంత్ రెడ్డి నేను నీకు చెప్తున్నా, నువ్వుగిన రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా నీకు జరుగుతాయి, నువ్వు చెప్పిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. నిన్ను దమ్ముంటే రా, నేను మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే రా. నువ్వు ముఖ్యమంత్రి 8 నెలలు అయింది, ఏ ఊరికి పోదామప్ప? సెక్యూరిటీ లేకుండా రా, దమ్ముంటే నువ్వు రా, నేను కూడా వస్తా. అధికారులు వద్దు, ఎవ్వలొద్దు, పోదాం. ఏ ఊళ్ళోనైనా రైతులు నువ్వు బాగా చేస్తున్నావు, బాగా నడుపుతున్నావు, అన్ని చేస్తున్నావు, టైం కు విత్తనాలు ఇస్తున్నావు, టైం కు యూరియా వస్తున్నది, మద్దతు ధర వస్తున్నది, బోనస్ వస్తున్నది, మాకు నువ్వు చెప్పిన రుణమాఫీ అయింది, రైతు బంధు పడుతున్నది అని ఏ ఒక్క ఊర్లోనన్నా చెప్పరా? ఊర్లలోనే తెలుసుకుందాం. నెక్స్ట్ 6 గ్యారంటీలు ఎంబడ పడతాం, అటెన్ కనీ డిక్లరేషన్ ఎంబడ కూడా పడతాం. చేవెళ్ళకి వచ్చి నువ్వు చెప్పినావు ఎస్సీ డిక్లరేషన్ అన్నావు, కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అని నరికినావు, వదిలిపెట్టాం. బీసీ డిక్లరేషన్ కామారెడ్డికి పోయినావు, 42% రిజర్వేషన్ ఇస్తా బీసీలకు అన్నావు, అది కూడా వదిలిపెట్టాం. అదే విధంగా రైతు డిక్లరేషన్ అన్నావు, చాలా కథలు చెప్పినావు, ఏది వదిలిపెట్టాం. మహిళా డిక్లరేషన్ వదిలిపెట్టాం, విద్యార్థి డిక్లరేషన్ వదిలిపెట్టాం, యువతకి ఇచ్చిన డిక్లరేషన్ వదిలిపెట్టాం, మైనారిటీలకు ఇచ్చిన మాటను నిన్ను మాట తప్పితే ఏం చేయాలో చేస్తాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే, మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో మరింత ఉధృతంగా పనిచేద్దాం. మాటలు చెప్పిన తలక కాదు ప్రభుత్వం నడుపుడంటే. అధికారంలో